వెల్కమ్ టు వైసవ్ న్యూస్. అందరికీ నమస్తే. నేను మీ పులిపాటి. ఒక హృదయ విదారకమైన ఘటన ఒకటి జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో జరిగిన సంఘటన ఇది. నవమాసాలు మోసి, కని, పెంచి, పెద్ద చేసి వాళ్ళ ఆశలను పిల్లల రూపంలో చూసుకుందామనుకునే దానికి ఇక్కడ ఈ గుండాలలో అయితే ఒక సంఘటన జరిగింది. ఇగ మీరు చూడొచ్చు, ఇది గుండాల హాస్పిటల్ ఇది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్. ఈ గుండాలకు సంబంధించిన వార్త ఇది. ఈ ఫోటోలో కనపడే మహిళ నవమాసాలు మోసి డెలివరీ కోసం హాస్పిటల్‌కెళ్ళడం ఆమె చేసిన తప్పు ఇక్కడ. డెలివరీ కోసం హాస్పిటల్‌కి వెళ్ళింది. హాస్పిటల్‌కెళ్తే అక్కడ ఏం జరిగిందంటే డాక్టర్ అందుబాటులో లేడు. భద్రాద్రి జిల్లా గుండాలలో వైద్యుల నిర్లక్ష్యం, 2 నిండు ప్రాణాలను బలి తీసుకున్న స్టాఫ్ నర్సు నిర్లక్ష్యం. ఈ నెల 13న వనజకు పురిటి నొప్పులు రావడంతో ప్రభుత్వాసుపత్రికి తరలింపు. వైద్యులు లేకపోవడంతో కాన్పు చేసిన స్టాఫ్ నర్సు, ఆడబిడ్డకు జన్మనిచ్చిన వనజ. వనజ పరిస్థితి విషమంగా మారడంతో ఖమ్మం తరలిస్తుండగా అప్పటికే మృతి చెందిన శిశువు. తల్లి బిడ్డల అంత్యక్రియలు పూర్తయ్యాక చితాభస్మంలో కత్తెర లభ్యమైందంట. చితాభస్మంలో కత్తెర లభ్యమైంది. అంటే వైద్యుల నిర్లక్ష్యం వల్లే తల్లి బిడ్డలు మరణించారని కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. గుండాల వైద్యాధికారిని సస్పెండ్ చేసిన ప్రభుత్వం అని చెప్పేసి అయితే మన రిపోర్టర్ భద్రాద్రి జిల్లా స్టాఫర్ అయితే పంపించిండు. ఇక మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ మహిళ నిండు గర్భిణి హాస్పిటల్‌కి వెళ్ళింది. ఇగో భార్యాభర్తలు వీళ్ళు. హాస్పిటల్‌కి వెళ్తే అక్కడ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో అక్కడ నర్స్ ఎవరైతే ఉన్నారో ఆమె స్థాయికి మించి అక్కడ ఆమె ఆపరేషన్ చేసి తల్లి బిడ్డల పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి ఖమ్మం తీసుకెళ్లాలని చెప్పేసి అక్కడ చెప్తే అక్కడ అప్పటికే బిడ్డ చనిపోయింది. తర్వాత తల్లి కూడా చనిపోయింది. ఇక వాళ్ళు చేసేది ఏం లేక ఇంటికి తీసుకపోయి ఖననం చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు కత్తెర కనపడ్డది. ఏది చితాభస్మంలో ఇక్కడ కత్తెర కనపడ్డది. ఎంత దారుణం అండి ఇది. బాబుని చూడొచ్చు. హ్మ్. మరి ఇంత దారుణమా? ఇక అక్కడ మరి డాక్టర్ అందుబాటులో లేకుండా వైద్యం ఎందుకు చేసిందామా? అసలెప్పుడు వల్ల కాకపోతే రిఫర్ చేయాల. పక్కన నియర్ బై ఏదైనా ఉంటే అక్కడ హాస్పిటల్స్‌కి రిఫర్ చేయాలి. అంతేలే గాని తాహతుకు మించి ఇప్పుడు డాక్టర్‌లను నియమించేదెందుకు? ఇప్పుడు చదువుకునేదెందుకు? కోర్సులెందుకు పెట్టిండ్రు? పిల్లలకి సంబంధించి ఒక డాక్టరు, గర్భిణీ స్త్రీలకు సంబంధించింది ఒక డాక్టరు, ముక్కు, చెవులు, కళ్ళు. ఇంతకుముందు ఎనకటుండే చిన్నప్పుడు ఎంబీబీఎస్‌లుండే. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా. దేనికి దానికి కాళ్ళకు కాలే, ఏలుకి ఏలే, బొక్కలకు బొక్కలే, దేనికి దానికి డాక్టర్లు వచ్చిండ్రు. ఈ నర్సు తాహతుకు మించి చేయటం వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి అయితే వాళ్ళ ఏదైనా కానీ పోయిన ప్రాణం తిరిగి రాదు. గుండాలకి సంబంధించి అక్కడ ఆదివాసీ సంక్షేమ పరిషత్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు మనకైతే అక్కడ అందుబాటులో ఉన్నాడు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాగబోయిన చంద్రయ్య దొర గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. హలో, వాగబోయిన చంద్రయ్య దొర గారా? అవునండి. నమస్తే సార్. నేను జర్నలిస్ట్ మాట్లాడుతున్నా, వై7 న్యూస్ ఆఫీస్ నుంచి. మీరు లైవ్ లో ఉన్నారు. సార్. ఇది ఇప్పుడు ఇక్కడ గుండాలకి సంబంధించి గర్భిణీ శ్రీ ఒకటి నిన్న బాగా వైరల్ అవుతుంది వీడియో ఒకటి. అసలు ఏం సార్. జరిగిందండి అక్కడ? మీకు తెలిసిందా ఈ విషయం? సార్. అంటే మాకు గూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అందలేదు. ఆ! యాక్చువల్‌గా ఆ టైంలో మేము గూడా అందుబాటులో లేకుంటుండి. ఓకే. అయితే నిన్ననే మాకు అంటే ఇప్పుడు ఇవాళ 13వ తారీఖు నాడు ఎప్పుడో జరిగిందంట ఇది. ఆ! అవునండి. 13, 12కి ఎప్పుడో జరిగిందంట. హ్మ్. వాళ్ళు ప్రెగ్నెన్సీ అంటే నొప్పులంటే తీసుకొని రావడం జరిగింది 108. అవును. వనజ అమ్మాయి పేరు. ఆ! హ్మ్. వనజ ఆమె హ్మ్. పేరు. హ్మ్. 108 వెహికల్ ద్వారా తీసుకురావడం జరిగింది. ఓకే. వచ్చిన తర్వాత మరి ఇక్కడ డాక్టర్ గారు గూడా అందుబాటులో లేరు. హ్మ్. అంటే వాళ్ళు ఏ డాక్టర్ గారు టైంలో వచ్చారండి? నైట్ టైంలో తీసుకొచ్చారా? డే టైంలో తీసుకొచ్చారా హాస్పిటల్‌కి? ఈవినింగ్ టైమ్‌లో వచ్చారు. ఈవినింగ్ టైంలోనే. ఇప్పుడు ఈవినింగ్ టైమ్‌లో గుండాలంటే వచ్చారు. దాదాపు అది మొత్తము ఆదివాసీలు ఎక్కువ ఉంటారు. రిమోట్ ఏరియా. అక్కడ డాక్టర్ అందుబాటులో ఉండడండి? ఎప్పుడు ఉండడా? ఆ రోజే లేరా? ఆ ఒక్కరోజే లేరంట. హ్మ్. అంటే రెగ్యులర్ ఉంటారు. హ్మ్. అంత ఇదిగే ఉండరులే గానీ హ్మ్. సమ్ టైమ్స్ మాత్రమే హ్మ్. ఉండరు. హ్మ్. ఆ టైంలో సరే తను అందుబాటులో లేకపోవడం కారణంగా హ్మ్. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నర్స్ గారు హ్యాండిల్ చేశారంట కేసు. హ్మ్. కేస్ హ్యాండిల్ చేసిన తర్వాత నాకు గూడా నిన్న వాళ్ళ ఊరు నుంచి ఒకతను ఫోను చేశారు. హ్మ్. ఇట్లా జరిగిందంటే మరి ఆ రోజు చెప్పలేదు గదా మీరు. హ్మ్. నేను లోకల్‌నే ఉంటుంటిని. హ్మ్.
చెప్పాల్సిందుంటే చెప్తే బాగుండు కదా అని చెప్పేసి నేను కూడా మాట్లాడడం జరిగింది. హ్మ్. ఇంకా ఇదే విషయం మీద కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ కదీర్ గారు గుండాల్లో ఉంటారు. ఆయన్ని కూడా లైవ్‌లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. హలో. కదీర్ గారు నమస్తే అండి. నేను జర్నలిస్ట్ మాట్లాడుతున్నా. వై7 న్యూస్ ఆఫీస్ నుంచి. మీరు లైవ్‌లో ఉన్నారు. నమస్తే. నమస్తే. సార్ ఇది ఇప్పుడు మనకి గుండాలకు సంబంధించి ఒక వార్తొచ్చింది. పురిటి నొప్పులతో 13వ తారీఖు వనజ అనే గర్భిణీ స్త్రీ హాస్పిటల్‌లో జాయిన్ అయితే, అక్కడ నర్సు వైద్యం జేయడం వల్ల నిండు గర్భిణి పాప మృతి చెందినట్టు మనకి విజువల్స్ వచ్చినాయి సార్. దీని మీద మిమ్మల్ని వివరణ తెలుసుకుందాం. అసలు ఏం జరిగిందక్కడ? దానికోసమని కాల్ చేశాను. సార్, సార్, సో సార్. ఏం జరిగింది? అక్కడ డాక్టర్లు అందుబాటులో లేరా? డాక్టరు 2 హాస్పిటల్ ఒకడే ఇన్ఛార్జ్ ఆవిడకుంటారు. ఆ రోజు ముత్తాపురంలో స్పెషల్ క్యాంప్ పెట్టారని చెప్పేసి డాక్టరు అక్కడికి వెళ్ళటం జరిగింది. ఓకే. తర్వాత ఏమైంది అంటే మన గుండాలో 2 అంబులెన్స్‌లు ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు ఒక అంబులెన్స్ సరిపోతాది ఏజెన్సీ ప్రాంతం. హ్మ్. ఇంకో అంబులెన్స్ కావాలని చెప్పేసి అప్పుడు మినిస్టర్ గారితో మాట్లాడేసి ఒక కొత్త అంబులెన్స్ అదనంగా పెట్టడం జరిగింది. ఆ! పెట్టిన తర్వాత ఏమైందంటే ఈ మధ్య కాలంలో అక్కడ వేరే షార్టేజ్ అయితదని చెప్పి ఇక్కడ అంబులెన్స్ మన ఇళ్లకు పంపించారు. హ్మ్. ఈ ఈ పురిటి నొప్పులు వచ్చిన అమ్మ దరిదాపులో ఫోన్ చేసే లోపు అది ఆలపిల్లి అంబులెన్స్. గుండాలకు రావడానికి గంట పడుతది. మినిమం అటు అర్ధగంట, గంటన్నరలో అక్కడికి పోయి ఆ పాపని తీసుకొచ్చి ఇక్కడ చూసుకునే వరకు మొన్ననే 3 ఇయర్స్ చేసిన వాళ్ళు ఇక్కడ ఉండొద్దని చెప్పి ఆ ట్రాన్స్‌ఫర్‌లలో చాలా మంది వెళ్ళిపోవడం జరిగింది. హ్మ్. దానివల్ల ఏమైందంటే డాక్టర్ ఒక్కడే ఉండటం. హ్మ్. ఇది మనీష్ రెడ్డి అనే అతను మొన్న పీజీ ఏదో దాంట్లో వచ్చిందని ఆయన వెళ్ళిపోయాడు. హ్మ్. అక్కడ స్టాఫ్ లేకపోవటం, ఆ ఏఎన్ఎంఏ తీసుకురావటం వల్ల మేము కూడా అడిగిన అసలు విషయం ఏందని మీరు ఎట్లా చేశారని అడిగినాం. హ్మ్. అప్పటికే పాప తల బయటకు వచ్చి ఉన్నది. మేము కూడా దాన్ని చూసినాం, ట్రై చేసినాం, సాధ్యపడలేదని చెప్పి పంపించాం తప్ప మేము ఏం చేయలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే వాళ్ళు కానీ ఇప్పుడు ఆ సిట్యుయేషన్‌లో ఎవరైనా ప్రసవం చేయడానికే ప్రయత్నం చేస్తారు. అది ఒప్పుకోదగ్గ విషయం. కాకపోతే మరిప్పుడు ఈ కాల్చినప్పుడు చితాభస్మంలో కత్తెర ఎట్లా లభ్యమైంది సార్ మరది? లేదు. విషయం ఏందంటే హ్మ్. అది దరిదాపులో అట్లాంటివి జరగటం బాధాకరం. ఇట్లాంటి దుశ్చకరం అన్ని విధాలుగా చూసుకొని డాక్టర్లు చేయాల్సినటువంటి ఎంతో అవసరం ఉంది. కానీ మేము ఆ సమయానికి ఆ డాక్టర్‌ని గాని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా మేము అడగటం జరిగింది. హ్మ్. కత్తెర అంటే వాళ్ళు ఏమంటారంటే ఆపరేషన్ చేస్తే కత్తెర లోపల ఉంటది. హ్మ్. కానీ ఆపరేషన్ చేయలేదు కదా! హ్మ్. నార్మల్ డెలివరీ. హ్మ్. డెలివరీ గుండాలనే అయింది. హ్మ్. కానీ ఆ బ్లీడింగ్ అవుతున్న సందర్భంలో హ్మ్. అది కత్తెర కాదు. ఏదన్నా గట్టిగా ఏదన్నా ఆడ స్కిన్ గాని దూది పెట్టినప్పుడు గాని గట్టిగా పట్టుకొని ఉండటానికి అది వాడిన్రు. హ్మ్. అది అట్లే మర్చిపోయారనేది చెప్తా ఉన్నారు. హ్మ్. ఇది జరిగినటువంటి. ఆపరేషన్ చేయలేదయితే. ఆపరేషన్ లేదు. నార్మల్ డెలివరీ. హ్మ్. ఆపరేషన్ జరుగుంటే మీరన్నట్టు ఈరోజు ఆ కత్తెర వాస్తవంగా అట్లాంటివి జరిగితే 100% మనం దాన్ని వ్యతిరేకిస్తాం. 100% ఆయన మీద చర్యలు తీసుకోవాలంటాం. హ్మ్. కానీ జరిగిన విషయం ఏంటంటే డాక్టర్ ఒకటి లేడు. హ్మ్. 1 పాయింట్. ఓకే. ఆయన హెల్త్ క్యాంప్‌లో ఉన్నారు. హ్మ్. రెండోది అక్కడ ఆపరేషన్ జరగలే. గుండాల్లో ఆపరేషన్ లేదు. హ్మ్. మొత్తం కూడా ఇల్లందులో జరిగింది. ఇల్లందులో తప్పిదం వల్లనే మొత్తం జరిగిందని మేము అనుకుంటాం. అంటే ఇప్పుడు ఇదంతా ఇల్లందులో జరిగిందా? గుండాల్లో జరగలేదా? డెలివరీ ఎక్కడైందండి? గుండాల్లో. డెలివరీ మాత్రం గుండాల్లో అయింది. అవును. హ్మ్. గుండాలో డెలివరీ అయిన తర్వాతనే ఆ అవుతుందని బ్లీడింగ్ అవుతుంది, ఆగుతం లేదని చెప్పి ఇక్కడ ఆపరేషన్ చేయడానికి డయాలిసిస్ లేడు కాబట్టి హ్మ్. అది ఇల్లందు పోవాలి కాబట్టి ఇల్లందు పంపించారు. హ్మ్. వాళ్ళు కూడా అక్కడ కొంచెం చేయాల్సినటువంటి అవసరం ఉండి కూడా చేయలేక హ్మ్. వాళ్ళు ఖమ్మానికి రిఫర్ రాసే లోపు ఈ 3 గంటలు, 5 గంటలు పోయే వరకు 1 గంట, 7 గంటలు సుమారు అక్కడ ఉన్నది. హ్మ్. మిగతా 3 గంటలలో వాళ్ళు రికవరీ చేసుకోలేకపోయారు, చనిపోవడం జరిగింది. హ్మ్. ఇది జరిగింది సార్. హలో. సార్ ఇప్పుడు అక్కడ అంబులెన్స్ ఒక్కటే ఉందా ప్రెజెంట్‌గా అయితే ఇప్పుడు ఆ పీహెచ్‌సీకి? ఇప్పుడు ఆ అంబులెన్స్ కూడా మొన్న యాక్సిడెంట్ అయిందని చెప్పేసి అది హ్మ్. కూడా లేదు. హ్మ్. ఇప్పుడు అంబులెన్స్ అనేటివి లేవు ఇప్పుడు హ్మ్. గుండాల లోకల్. హ్మ్. ఆలపల్లి నుంచి రిఫర్ చేసుకొని పోతా ఉన్నారు. హ్మ్. మరిప్పుడు ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అయితే సార్ మళ్ళిప్పుడు అంబులెన్స్ సర్వీస్ లేకపోతే అసలుకే ఏజెన్సీ ప్రాంతం చాలా దూరంగుంది పట్టణానికి. ఇటు అవును ఇల్లందు సార్. గాని, అటు మనుగూరంటే మీకు అటునుంచి కుదరదు. ఎటు తిరిగి ఇల్లందే రావాలి మీరు.
అవునవును. ఇటు ఇల్లందు ఖమ్మమే రావాలి మీరు. అవునవునవును. చాలా దూరం గదా! మరి అంబులెన్స్ సర్వీస్ లేకపోతే ఇబ్బందవుతది గదా! ప్రతి ఒక్కళ్ళకి వెహికల్స్ ఉండవు గదా! అదే ఎమ్మెల్యే గారు మాట్లాడి పెట్టారు. హ్మ్. మన డెవలప్‌మెంట్ విషయాల్లో గాని హాస్పిటల్ డయాలిసిస్ సెంటర్ కూడా మంజూరైంది మన డయాలిసిస్ సెంటర్‌లు భద్రాద్రి జిల్లా పినపాక నియోజకవర్గంలో ఒక 4 సెంటర్‌లు మంజూరు చేశారులెండి మొన్న. ఇంకోటేంటంటే 30 పడకల ఆసుపత్రి కూడా ప్రపోజల్స్ పోయినాయి. హ్మ్. అంటే మనం ఏం చేస్తున్నామంటే మొన్ననే రీసెంట్‌గా ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయాన్ని చెప్తే కలెక్టర్ గారితో మాట్లాడారు. డీఎంహెచ్ఓతో మాట్లాడి ఏజెన్సీ ప్రాంతం హ్మ్. అక్కడ ఖచ్చితంగా డాక్టర్లు ఉండాలి, స్టాఫ్ ఉండాలి. అది ఖచ్చితంగా చేయండి అని చెప్పిన తర్వాత కూడా లెటర్‌లు పెట్టారు కలెక్టర్ గారికి మన డీఎంహెచ్ఓ. హ్మ్. కానీ అది ఇంకా కాలేదప్ప మొన్ననే అయినాయి కాబట్టి ఇట్లాంటి జరిగినాయి. దరిదాపులో ఖమ్మం జిల్లాలో బాగా డెలివరీలు అయిన మండలం ఏది అంటే గుండాల మండలం. బయటికి ఏది ఏమైనా గాని ఇప్పుడు కర్ణుడి చావుకి 100 కారణాలన్నట్టుగా ఇటు అంబులెన్స్ రాగో రా లే అంబులెన్స్ లేకపోవడము, పక్క దగ్గర హాస్పిటల్ నుంచి అంబులెన్స్ రావటము, అవును. డాక్టర్ గారు ఆ రోజు అందుబాటులో లేకపోవటము, హాస్పిటల్‌లో సఫిషియెంట్ స్టాఫ్ లేకపోవటము, అవును. ఇవన్నీ ఆహ్, ఒక తి లోటన్నట్టే గదా! ఇప్పుడు ఆ ప్రాణం పోయిన దానికి. అవునవును. అవును హ్మ్. సార్. అవును. హ్మ్. అవును సార్. అవును. ఓకే. ఓకే. చూడండి మరి ఎమ్మెల్యే గారికి జెప్పి మరి అక్కడ కొంచెం మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం గాకుండా చేయండి సార్. భవిష్యత్తులో ఏజెన్సీ గ్రామాలకు అభివృద్ధిలో ఎమ్మెల్యే గారు అనునిత్యం మాట్లాడుతా ఉన్నారు. రివ్యూలు పెడతా ఉన్నారు. హ్మ్. ప్రతి సమస్య మీద పై అధికారుల దృష్టికి, మినిస్టర్ల దృష్టికి, సీఎం దృష్టికి కూడా మొన్న తీసుకెళ్లారు. హ్మ్. ఖచ్చితంగా వెనకబడ్డటువంటి ఏదైతే మండలం ఉందో గుండాల, ఆలపల్లి మండలాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు వాకప్ చేసుకుంటూ, హ్మ్. మాట్లాడుతూ ఏదన్నా సమస్య ఉంటే ఎమ్మటే స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఆ! ఓకే. ఓకే. కదీర్ గారు. థాంక్స్ అండి. ఆ! ఓకే. రైట్. రైట్. విన్నారుగా ప్రజలారా! గుండాలలో డాక్టర్ అందుబాటులో లేడు. గుండాల పీహెచ్‌సీకి అంబులెన్స్ లేదు. పక్కన ఎక్కడో ఆళ్లపల్లి నుంచి ఇప్పుడు వీళ్ళకి ఒక హాస్పిటల్‌కి ఒక అరగంట దూరము. అక్కడి నుంచి ఒక గంటన్నర పట్టింది రావడానికి. మళ్ళీ హాస్పిటల్‌కి రావడానికి మళ్ళొక అరగంట. ఒక 2 గంటలు అక్కడికొచ్చేసరికి అప్పటికే బిడ్డ కొంచెం తలకాయ బయటకొచ్చిండని జెప్పేసైతే అక్కడ మనకి తెలుస్తుంది. అక్కడైతే సర్జరీ జరగలేదంట. ఆహ్, బిడ్డ బయటకొచ్చినంక ఆహ్, బొడ్డుతాడు కట్ చేసే క్రమంలో కట్ చేసి బ్లీడింగొస్తదని జెప్పేసి దానికి కత్తెర అట్లనే ఉంచేసి, అట్లనే హడావుడిలో పంపించేసిందని జెప్పేసి, అసలు సర్జరీ జేస్తే గదా! ఆ కత్తెరలు మేము మర్చిపోవడానికని జెప్పేసి అక్కడ వీళ్ళు గూడా మనకి చెప్తున్నారు. ఏది ఏమైనా గానీ, మనం మొత్తానికైతే అక్కడ అంబులెన్స్ లేకపోవడం ఒకటి, స్టాఫ్ లేకపోవడం ఒకటి, ఒక ప్రాణం బోతే తిరిగి రాదు. ఒక కుటుంబం ఒక బిడ్డను కోల్పోయింది. ఒక భర్త ఒక భార్యను కోల్పోయిండు. భవిష్యత్తు గూడా నాశనం అయిపోయింది. అయ్యా ఎమ్మెల్యే గారు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు, ఇకనైనా మీరు మేల్కొని గుండాల మండలానికి సఫిషియెంట్ స్టాఫ్‌ని అలాట్ జేసేసి కొంచెం వైద్యం అందేటట్టు జూడండి. ఎందుకంటే చాలా దూరంగా ఉంది అది. ఏజెన్సీ ప్రాంతం అది. సిటీకి ఇటు ఇల్లందుకు గాని, ఖమ్మం గాని అది చాలా దూరంగుంది గాబట్టి వైద్యం అందే ప్రయత్నం జేయాలని జెప్పేసైతే మన ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను.